గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం సాంఖ్యక శాస్త్రంలో 7వ భాగం చూస్తున్నాం. ఇంతకు ముందుకు అవర్గీకృత దత్తాంశం యొక్క అంకగణిత మధ్యమాన్ని కనుక్కునే విధానం 2 పద్ధతులలో చూసాం. సాధారణ పద్ధతిలో ఒకటి, పౌనపున్య విభాజన పద్ధతిలో. ఇప్పుడు ఈరోజు మనకి మధ్యగతం కనుక్కుందాం. మధ్యగతం మనం మొదటి పాఠంలోనే చెప్పుకున్నాం. సాంఖ్యక శాస్త్రం యొక్క దత్తాంశాన్ని ప్రధానంగా 3 విధాలుగా కనుక్కుంటాం: అంకమధ్యమం, మధ్యగతము, బాహుళకం. మళ్ళీ ప్రతిదాన్ని 2 అంటే దత్తాంశము ఎలా అంటే వర్గీకృత దత్తాంశము, అవర్గీకృత దత్తాంశం అని 2 తీసుకుంటే, అవర్గీకృత దత్తాంశంలో 3 విధాలు, 3: అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం. అదేవిధంగా వర్గీకృతంలో కూడా అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకాన్ని కనుక్కుంటామని మనకు తెలుసు. మనకు 2 అయిపోయినాయి. అవర్గీకృతంలో అంకమధ్యమం కనుక్కోవడము తెలిసిపోయింది మనకి. ఇప్పుడు మధ్యగతం కనుక్కుంటున్నాం. అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతము. మనం ఇలా నేర్చుకునేది ఏంటంటే అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుక్కుంటాం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిదంటే ముడి పదార్థం. ఓకే, అన్గ్రూప్డ్ డేటా, ద మీడియన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. ఈ అన్గ్రూప్డ్ డేటాలో 2 రకాలుగా మళ్ళీ వర్గీకృత దత్తాంశమైనా ఇలా 2 భాగాలు ఉంటాయి మనకి. ఒకటి ముడి దత్తాంశ రూపంలో ఉంటుంది, ఇంకొకటి పౌనపున్య విభాజన రూపంలో ఇవ్వబడుతుంది. ఈ 2 కూడా అవర్గీకృత దత్తాంశంలో 2 పద్ధతులు. ముడి దత్తాంశం ఇచ్చినప్పుడు మధ్యగతం కనుక్కుంటాము, పౌనపున్య విభాజన రూపంలో ఇచ్చినప్పుడు కూడా మధ్యగతం కనుక్కుంటాం. సో రా డేటా ఇచ్చినప్పుడు మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫార్మేట్లో ఇచ్చినప్పుడు మన మీడియన్ని కనుక్కుంటాం. సో ఇప్పుడు ముడి పదార్థం యొక్క మధ్యగతం కనుక్కునే విధానం చూద్దాం. ఒక్కొక్క దానిని ఒక్కొక్క ఉదాహరణతో. ఫస్ట్ ముడి దత్తాంశం ఇచ్చినప్పుడు దాని మధ్యగతం ఎలా కనుక్కుంటాం చూసిన తర్వాత, డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఇచ్చినటువంటి పౌనపున్య విభాజనం రూపంలో ఇస్తే ఎలా కనుక్కుంటాం నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఫస్ట్ ముడి దత్తాంశం యొక్క మధ్యగతంను కనుక్కుంటాం. ఇక్కడ చూడండి 2 స్టెప్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 2 సోపానాలు. ముడి దత్తాంశం ఇచ్చి మధ్యగతం కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది చూడండి, ఇక్కడ ఏమన్నా చూడండి, దత్తాంశమును ఆరోహణ లేదా అవరోహణలో రాయుట. అంటే ఫస్ట్ స్టెప్, ఫస్ట్ సోపానం ఏంటిది? డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయాలి. అలా రాసిన తర్వాత రెండో స్టెప్ ఏంటిదంటే అందులో మధ్య రాశి, అంటే ఇచ్చినటువంటి డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసినప్పుడు మధ్యన ఉండేట మిడిల్ ఏదైతే ఉంటుందో, మిడిల్ రాశి ఏదైతుందో, మిడిల్ అబ్జర్వేషన్ ఏదైతుందో అది దాని యొక్క మీడియన్ అవుతుంది, మధ్యగతం అవుతుంది. సో ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా మనం చూద్దాం. అయితే ఇక్కడ కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. దత్తాంశంలో మనకి ఇచ్చినటువంటి దత్తాంశములో ఉండేటటువంటి దాన్ని రాసులు అంటామని తెలుసు మనకు. అంటే వాటిని ఆరోహణ క్రమంలో రాసినాం అనుకోండి. ఇక్కడ చూడండి రాసుల సంఖ్య మనకి ఇక్కడ డిఫరెంట్. అంటే మధ్యగతం కనుక్కోవడానికి మళ్ళీ ఇక్కడ రాసుల సంఖ్య కూడా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్స్ మనకు బేసి సంఖ్యలో ఉన్నాయి అనుకుందాం, ఈవెన్ ఆడ్ నెంబర్లో ఉన్నాయి అనుకుందాం. ఉంటే అప్పుడు మరి అసెండింగ్ ఆర్డర్లో రాసాము, డిసెండింగ్ ఆర్డర్లో రాసాము. అప్పుడు ఆడ్ నెంబర్స్ అయితే ఏమవుతుంది అంటే మనకు మధ్యగతం అంటే కరెక్ట్ మిడిల్ టర్మ్ అనేది ఏదో తెలుస్తుంది. అందుకని ఇక్కడ మనకి ఏం పెట్టుకుంటున్నాం అంటే బేస్ సంఖ్య, అంటే రాసులు బేస్ సంఖ్యగా ఉన్నట్లయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది అంటే మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలోని రాసులు అబ్జర్వేషన్స్ యాడ్ నెంబర్లు అయినప్పుడు అప్పుడు ఆ అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు ఎవరు దాని మధ్యగతం అవుతుంది మనకంటే ఇక్కడ మనం గమనించుకుంటే n+1/2 అంటున్నాం. ఓకే, n+1. n ఎవరు అంటే దత్తాంశంలోని రాసుల సంఖ్య. ఈ n ఎవరిని డిఫైన్ చేస్తుంది? దత్తాంశంలో మనకి ఇవ్వబడినట్టు ముడి దత్తాంశంలో ఇవ్వబడినట్టు రాసులు, వాటిని అబ్జర్వేషన్స్ అన్న, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్న.
వాటిని అసెండింగ్లో రాసినప్పుడు వాటికి ఒకటి కలపాలి. కలిపితే n+1 అవుతుంది. ఆ వచ్చిన దాన్ని 2తో డివైడ్ చేసిన అంటే n+1/2 n+1/2 ప్లేస్లో ఉన్నటువంటిది అది మధ్యగతం అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం మళ్ళీ మనం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో ఇక్కడికి వచ్చినట్లయితే గమనించుకోండి. ఇప్పుడు చూడండి, బేస్ సంఖ్య ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి బేస్ సంఖ్యలో ఉదాహరణ రాసులు ఎలా ఉన్నాయి చూడండి. ఇది బేస్ సంఖ్య 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో ఇవి బేస్ సంఖ్యలో ఉన్నాయి, ఆడ్ నెంబర్లో ఉన్నాయి. వీటన్నిటిని మనం ఏం చేస్తున్నాము, అసెండింగ్ ఆర్డర్లో చూసినాము. 5 21 36 42 56 75 81. సో ఇవి అసెండింగ్ ఆర్డర్లో రాసినాము. రాసినప్పుడు మిడిల్ వన్ అయితే ఎలా తెలుసుకుంటాం చూడండి. ఇక్కడ నుంచి 3 టర్మ్స్ తీసి ఇది 3 టర్మ్స్, ఇటువైపు నుంచి 3 టర్మ్స్ తీసినాం అనుకోండి. ఈ మిడిల్గా ఉన్నటువంటిది ఏదైతే ఉందో సో ఇది మిడిల్ మధ్యగతం అవుతుంది. సో ఎల్లో కలర్తో ఒకటి ఉన్నటువంటిది ఏమైంది, మిడిల్. చూడండి ఇక్కడ ఏమన్నా రాసుల సంఖ్య బేస్ సంఖ్య అయితే రాసుల సంఖ్య బేస్ సంఖ్య ఏనాలండి 1 2 3 4 5 6 7. సో ఆడ్ నెంబర్లో ఉన్నప్పుడు n+1/2 అన్నాం. సో ఇక్కడ గమనించుకుంటే ఏమైనా 7కు 1 కలిపితే 7 + 1 = 8 కదా. 8/2 చేయండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు 4. చూడండి స్థానం విలువ 4 కాబట్టి 4 కదా. స్థానం విలువ చూడండి ఎన్నో స్థానం, ఇది 1వ స్థానంలో ఉంది, ఇది 2వ స్థానం, ఇది 3వ స్థానం, ఇది 4. సో ఇది 4వ స్థానంలో ఉన్నటువంటిది, 4th ప్లేస్లో ఉన్నటువంటిది ఇది మనకు మీడియన్ అవుతుంది. సో ఈ ఫార్ములాను బట్టి మనం ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం బేస్ సంఖ్యలు ఉంటే ఈ విధంగా చేసుకున్నాం. మరి ఒకవేళ సరి సంఖ్యలు ఉంటే, ఓకే, సరి సంఖ్య ఉంటే ఏంటిది చెప్తున్నాము అంటే ఇక్కడ ఉండండి. ఒకవేళ రాసులు ఇవ్వబడిన రాసులు సరి సంఖ్యలో ఉన్నట్లయితే అప్పుడేంది n/2 ప్లేస్లో ఉన్నది n/2 స్థానము కామ ఓకే, మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక దాన్ని మనం తీసుకుంటాం n/2 + 1 అంటే ఇది n/2 స్థానంలో ఉన్నది n/2 + 1 ప్లేస్లో ఉన్న అంటే 2 ప్లేసులలో ఉన్న రాసులను తీసుకుంటాం. ఆ రెండిటి రాసుల యొక్క సరాసరి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందుకు సరి సంఖ్యలు రాసులు తీసుకున్నాం 1 2 3 4 5 6 7 8. సో ఇవన్నీ ఉన్నాయా, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 8 అబ్జర్వేషన్. 8 మీన్స్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయినప్పుడు మరి మిడిల్ టర్మ్ వస్తుందంటే రాదు. ఎందుకు రాదు, ఇక్కడికి చూడండి, ఇక్కడ 4 తీసుకున్నాం అనుకోండి, ఇటువైపు కూడా 4 తీసుకుంటే ఆ టర్మ్ అనేదే లేదు కదా, కాబట్టి మిడిల్ టర్మ్ అనేది రాదు. అలాంటప్పుడు ఏం చేస్తున్నాం, దీనికి సరి సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంతవరకు తీసుకుంటాం. ఇవి 3 పదాలు లెఫ్ట్ సైడ్లో వెళ్ళినవి, 3 పదాలు రైట్ సైడ్లోకి తీసేసినాయి. ఇక మిడిల్గా ఉన్నవి ఎవరు, ఈ 2, ఈ 2 మాత్రమే మనకు మిడిల్గా ఉన్నవి. అర్థమవుతుందా, గ్రీన్ కలర్లో వేసినాయి. ఇది అందుకనే ఏమంటారు n/2 స్థానంలో ఉన్నది ఎవరు అంటే 42, n/2 + 1 స్థానంలో ఉన్నది ఎవరు అంటే 56. ఈ రెండిటి యొక్క సరాసరి, రాసుల సరాసరి. అవునా. సో సరాసరి చేసుకుంటే ఇప్పుడు మనకి ఏమవుతుందో ఒకసారి మనకి ఇక్కడ వచ్చి చూద్దాం. ఓకే, ఈ రెండిటి పదాల యొక్క సరాసరి నేను రాసుకుంటున్నా /2. ఏమొచ్చింది చూడండి, 42 + 56 = 92. 92/2 చేస్తే మనకు ఎంత వచ్చింది, 49 వచ్చింది. సో ఈ 49 ఈజ్ ఏ మీడియన్. ఈ విధంగా మనకు
డేటా ఇచ్చినప్పుడు వాటి యొక్క మధ్యగతాన్ని ఈ విధంగా కనుక్కుంటాం. ఫస్ట్ ఏం చేయాలి సార్, ఇచ్చినటువంటి డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోవాలి. అందులో మధ్య విలువ అలా రాసినటువంటి దాంట్లో ఆ రాసులలో అబ్జర్వేషన్లో మిడిల్ టర్ము మీడియన్ అవుతుంది. సో మరి అబ్జర్వేషన్స్ మరి బేస్ సంఖ్యలో ఉంటేనేమో కరెక్టే, మనకు మిడిల్లో ఒకటే పదం దొరుకుతుంది. అంటే n+1/2 అనే ప్లేస్లో ఉన్నది దాని. ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే దానికి 2 మధ్య పదాలు ఉంటాయి కాబట్టి ఆ రెండిటి యొక్క సరాసరిని తీసుకోవాలి. అందుకనే వాటి యొక్క స్థానం ఏ స్థానంలో ఉన్న వాటి అంటే అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు n/2 స్థానంలో ఉన్నది మరియు n/2+1 స్థానంలో ఉన్నది. ఆ రెండింటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే మళ్ళీ ఒకసారి గమనించినట్లయితే మనం గమనిస్తే చూడండి ఇక్కడ ఓకే, మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇదెవరు, ఇది n/2 ప్లేస్లో ఉంది. మరి ఇదెవరు ఇది అంటే n/2+1. సో ఇదేమో n/2 ప్లేస్లో ఉన్న విలువ, ఇది n/2+1 స్థానంలో ఉన్నది. వీటి సరాసరి యావరేజ్ 42+52/2 అన్నాం. సో ఇది ఎంత అయితే 92/2 అయింది. దీన్ని యావరేజ్ చేస్తే మనకు 49 వస్తుంది. జస్ట్ 49 ఈజ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా. సో ఈ విధంగా మనము ముడి పదార్థం ఇచ్చినప్పుడు ముడి దత్తాంశం ఇచ్చినప్పుడు వాటి యొక్క మధ్యగతాన్ని ఆ విధంగా కనుక్కుంటాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు కావలసింది పౌనఃపున్య విభాజన రూపంలో ఉన్నటువంటిది కావాలి. పౌనఃపున్య విభాజన రూపంలో మనకి ఇది ఇచ్చినట్లయితే మీడియన్ని ఎలా కనుక్కోవాలో మనం ఈ క్లాస్లో చూద్దాం. సో దీన్ని కూడా ఒక ఉదాహరణ చూద్దాం. ఓకే, మనం ఉదాహరణ దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి. ఇది పౌనఃపున్య విభాజన రూపంలో ఉన్నటువంటిది. ఓకే, పౌనఃపున్య విభాజన రూపం. పౌనఃపున్య విభాజన రూపంలో చూడండి మనకి ఇక్కడ ఏంటి, ప్రపంచ క్రికెట్ ఆటగాళ్లలో శతకాలు చేసిన వారి సంఖ్యలను పట్టికలో ఇవ్వబడ్డాయి. అంటే శతకాలు 5 శతకము అంటే 100 మనకు తెలుసు కదా. అంటే 5 సెంచరీలు చేసిన ఆటగాళ్ళు 56 మంది ఉన్నారు. 10 సెంచరీలు చేసిన వాళ్ళు 23 మంది ఉన్నారు. 15 సెంచరీలు కొట్టిన వాళ్ళు 39 మంది ఉన్నారు. సో 20 సెంచరీలు కొట్టిన వాళ్ళు 13 మంది ఉన్నారు. ఇది మనకు ఇచ్చినటువంటి, ఇది హారిజాంటల్గా ఇవ్వబడినది. ఇవి ఇచ్చినటువంటి ఈ రూపాన్ని ఏమంటాం, పౌనఃపున్య విభాజన రూపము. ఈ ఫార్మేట్ ఏమంటాం అయితే డిస్ట్రిబ్యూషన్ అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫార్మేట్లో మనకు డేటా ఇవ్వడం జరిగింది. దీనికి ఏం చేస్తున్నామో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని హారిజాంటల్గా ఉన్నదాన్ని నేను ఏం చేశాను, మీరు ఈ 2 కాలమ్స్ గమనించండి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఆ కాలం గురించి తర్వాత చూద్దాం. ఇంతవరకు మనం గమనిస్తే ఇక్కడ ఈ 2 కాలంలో మనం గమనించండి. ఇక్కడ హారిజాంటల్గా ఇచ్చిన వాటిని వెర్టికల్గా రాశాను. శతకాల సంఖ్యను x అనే విలువగాను అంటే రాసులుగాను అబ్జర్వేషన్స్గా తీసుకున్నాం. అంటే 5, 10, 15, 20 ఓకే 20, 25 వరకు మనం ఇది తీసుకోవడం జరిగింది. ఆటగాళ్ళ సంఖ్య చూడండి, 5 శతకాలు చేసినటువంటి ఆటగాళ్ళ సంఖ్య ఎంతమంది, 56. సో ఇది ఫ్రీక్వెన్సీ అవుతుంది. 10 శతకాలు కొట్టినటువంటి వాళ్ళు ఎంతమంది అన్నప్పుడు 23. ఓకే, ఈ విధంగా మనకు తెలుసు. సో ఇట్ ఈస్ ఫ్రీక్వెన్సీ కాబట్టి దీన్ని ఎఫ్ తోటి సూచించడం జరిగింది కదా. ఈ విధంగా హారిజాంటల్ని వెర్టికల్గా రాసిన తర్వాత మనం కనుక్కోవాల్సింది సింపుల్, ఇప్పుడు ఏం లేదు.
ఇక్కడ ఒక కాలాన్ని అదనంగా చేసుకోవాలి. దాన్నే మనం ఏమంటున్నామంటే సంచిత పౌనపున్యము అంటున్నాం. సంచిత పౌనపున్యము, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ కుములేటివ్ ఫ్రీక్వెన్సీని అందుకని సిఎఫ్ అంటున్నాం, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏం లేదు, సింపుల్. మీరు ఇక్కడ గమనిస్తే, జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఈ 56 ఎవరు చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఉంది అనుకోండి. ఇంతవరకు దీన్ని చూద్దాం. ఈ కాలంకి ఉన్న ఫ్రీక్వెన్సీ 56 కాబట్టి 56 తీసుకున్నాను నేను. 56 దాన్ని అంటే దీని మొదటి కాలంది ఏదైతుందో అది 56 అట్నే ఉంది దాని సంచిత పౌనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ తరగతి తీసుకుందాం. చూడండి, ఎల్లో తోటి కలర్ వేసిన కదా, ఈ తరగతి యొక్క సంచిత పౌనపున్యం తీసుకోవాలి. దీనికి ఏమవుతుంది చూడండి, దీని ముందు తరగతి యొక్క 56ని తీసుకున్నా ప్లస్ ఈ తరగతి 23 ఎవరు, ఈ ఎల్లో కలర్ దీనిదే కదా, దీని ఫ్రీక్వెన్సీ తీసుకున్నా. ఈ ఫ్రీక్వెన్సీకి దాని ముందు దాన్ని కూడా కలుపుకున్నాను నేను. అప్పుడు ఈ 10, 23 అనే దాని యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంతైంది? 79. సో బాగా అబ్జర్వ్ చేయండి. అంటే నేను ఈ తరగతి అంటే ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం 1, 2 అని నెంబర్లు ఇచ్చుకున్నాం అనుకోండి. 1, ఇది 2, ఇది 3, ఇది 4 అని ఇట్లా ఇచ్చిన పేర్లు నెంబర్ ఇచ్చిన అనుకోండి. 1వ తరగతి యొక్క పౌనపున్యం కావాలంటే ఆ తరగతి పౌనపున్యం కావాలి. దాని ముందట ఎవరు లేరు కాబట్టి దాందే తీసుకున్నాం. ఇప్పుడు 2వ తరగతిలోకి రండి. చూడండి, ఇక్కడికి ఏమైంది, దీని సంచిత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం చేశాను, ఆ తరగతి యొక్క పౌనపున్యాన్ని తీసుకున్నా. ఇదే కదా దాని తరగతి యొక్క పౌనపున్యం 23ని తీసుకున్నా. దీని ముందు తరగతి బిఫోర్ క్లాస్ యొక్క బిఫోర్ ఫ్రీక్వెన్సీని తీసుకున్నా. ఈ రెండింటిని కూడాను ఆ సమ్ తీసుకుంటే అప్పుడు ఈ 2వ తరగతి యొక్క పౌనపున్యం అయింది మనకి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు 3వ దాన్ని గమనించండి. మీరు కాస్త 3వ దాన్ని గమనిస్తే ఏమవుతుంది చూడండి, ఇది 3వది. ఇక్కడ జరుగుతున్న అంశాన్ని మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ ఏం చేశాను, ఈ తరగతి యొక్క అంటే మనకు 3వ తరగతి కావాలి కదా, 3వ తరగతి యొక్క పౌనపున్యము తీసుకున్నా. దాని ముందు తరగతి 29ని తీసుకున్నా. ఇక్కడ వరకు వస్తే మీరు గమనించినట్లయితే దీన్ని తీసుకున్నా. దీని ముందు 23ని తీసుకున్నా. దాని తర్వాత 56 ఈ 2 ఇక్కడ తీసుకున్నా. ఆ 3 అంటే దాని ముందట ఉన్న ఈ మొత్తాన్ని తీసుకొని నేను కూడిన. అప్పుడు ఇది మనకేమైంది 118 అనేది దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అయ్యింది. సో మీరు ఆ విధంగా గమనించి అట్లాగా ఇంకొకటి దాన్ని తీసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు 4వ తరగతి తీసుకున్నా. చూడండి, ఇది కనిపిస్తుంది ఇక్కడ గమనించినట్లయితే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ 20 దీని యొక్క పౌనపున్యం మనకు ఈ క్లాసుది అయితే 13, దాని ముందు క్లాసు 39, దాని ముందు క్లాసు 23, దాని ముందు క్లాసు 50 అన్నిటిని తీసుకున్నది. 56, 23, 39 మొత్తం కూడితే అది ఈక్వల్స్ 135. సంచిత పౌనపున్యం అంటే ఆ తరగతి యొక్క పౌనపున్యం అంటే ఏ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలో ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ దాని బిఫోర్ క్లాసెస్ యొక్క ఫ్రీక్వెన్సీల మొత్తము. అదే దాని బిఫోర్ ఎన్ని క్లాసులు ఉంటాయని. ఇక్కడ 4th 1కు చూస్తే దాని ముందట 3 తరగతులు ఉన్నాయి. 3 క్లాసెస్ యొక్క ఫ్రీక్వెన్సీల మొత్తం ప్లస్ ఇన్క్లూడింగ్ దట్ 1. సో టోటల్ 131. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి గమనించుకోండి. ఇప్పుడు ఉదాహరణకు 5వ తరగతిది ఉంది. దీని యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలంటే నేనేం చేయాలి? అంతే. దీనికి ఏం చేయాలి? ఆ 8కి దాని ముందట ఉన్న 13ని కూడాలి. ఆ వచ్చిన దానికి ఇంకా 39ని కూడాలి. ఆ తర్వాత వచ్చినటువంటి దానికి 39ని కూడాలి. దానికి వచ్చిన దానికి మళ్ళీ 23ని కూడాలి. దానికి వచ్చినటువంటి 50 అని ఇట్లా ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ పోతే మనకు 139 వస్తుంది. ఓకేనా? సో ఇది సంచిత పౌనపున్యం అంటాం ఇంగ్లీష్లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ.
అంటుంది. ఈ విధంగా మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి. సో ఈ విధంగా అన్నిటికీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకు వచ్చింది. సో ఇక్కడ నేను ఎల్లో ఇంకు తోటి వేస్తున్న అన్నిటిని కూడా ఇదంతా ప్రతి తరగతి యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీరు జనరల్గా క్వశ్చన్ చూసుకోండి, 4వ తరగతి యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 131. ఎట్లా వచ్చింది ఇది అంటే ఆ తరగతి దాని ముందు తరగతుల మొత్తం యొక్క పౌనఃపున్యాన్ని యాడ్ చేస్తే వచ్చింది. సో సింపుల్. ఇది సంచిత పౌనఃపున్యం రాయాలి. అంటే ఇక్కడ కూడా ఇంకోటి గమనించాలి. ఫస్ట్ మనం అనుకున్నాం 3 దత్తాంశం రా డేటా తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఇచ్చినటువంటి విలువల్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఇక్కడ కూడా అంతే చేసినాం. మనం శతకాల సంఖ్యని ఇచ్చిన విలువల్ని మనం ఇక్కడ ఏం చేసినాం చూడండి, అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాం. మనం 5, 10, 15, 20, 25. సో అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాం. మనం రాయాల్సిన ఫ్రీక్వెన్సీని కాదు, వాల్యూస్ని రాయాలి, అబ్జర్వేషన్స్ని రాయాలి. ఓకే, రాసులను రాయాలి కాబట్టి రాసినాం. ఆ ఫ్రీక్వెన్సీలను రాయొద్దు. ఇప్పుడు ఫ్రీక్వెన్సీలకు మాత్రం మనం చేయాల్సింది అదనంగా ఒక్క పని ఏం చేయాలంటే సంచిత పౌనఃపున్యం కనుక్కోవాలి. సో క్లియర్. ఇక ఇంతటితోటి ఈ లెక్క మనకు వచ్చేసినట్టే. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొకటే స్టెప్ ఉంటుంది మనకి ఇక. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకు పౌనఃపున్యాల మొత్తాన్ని కనుక్కోవాలి, కూడాలి. ఇది చూడండి, కూడితే ఎంత వచ్చింది చూడండి. 8, 13, 8, 3, 11, 9, 20 అయింది. సో 9, 29, 29. ఇక్కడ 2 ఉంది కదా, 2, 3, 6. ఓకే, ఇది మనకి ఇక్కడ చూసుకుంటే 3, 2, 5 మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ 139 వచ్చింది. అంటే ఫ్రీక్వెన్సీల మొత్తాన్ని మనం సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకొని సింపుల్. ఇప్పుడు ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఒకటే ఒక పని ఏంటిది అంటే ఈ 139 ఎవరైతే వచ్చిరో అంటే ఇది n వాల్యూ కదా, n/2 చేయాలి. సో n/2 అంటే ఇది క్యాపిటల్ N కాబట్టి ఇది దేనికి ఈక్వల్? దీన్నే సింపుల్గా మనం సిగ్మా ఎఫ్ అని కూడా అంటాం. సిగ్మా ఎఫ్ అనొచ్చు, దీనిని నథింగ్ బట్ n క్యాపిటల్ N అనొచ్చు. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 139. 139/2. 139/2 అంటే చూడండి, 2లో 12. ఓకే, 12, 2 9 18, 18.5 సంథింగ్ ఇది మనకి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 69.5 అనేది మనకు వచ్చినటువంటి ఈ ఫ్రీక్వెన్సీలలో దేంట్లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలలో 69.5 ఎక్కడ ఉంటుందో చూడాలి. చూడండి ఎలా ఉంటుంది. ఇది 56లో ఉంటుందా? ఉండదు. 79లో ఉంటుందా? మనకి ఎంత? 69.5 అంటే ఇది 70. ఇది ఎలా ఉంటుంది? ఇది ఈ 79 ఈ సంచిత పౌనఃపున్యంలో ఉంటుంది. ఈ సంచిత పౌనఃపున్యం యొక్క విలువ ఏదైతుందో, ఫ్రీక్వెన్సీ విలువ కాదు, ఇవ్వబడిన రాసుల విలువ ఏదైతుందో అదే దాని యొక్క మీడియన్. సో అవి విలువ ఎవరు? 69. ఇది ఎలా ఉంది? ఇది ఇందులో ఉంది కాబట్టి ఇది దేనికి దీనికి సంబంధించిన విలువ ఎక్కడుంది? 10లో ఉంది. సో ఈ 10 అనేది ఎవరు? మీడియన్. దీనినే మధ్యగతము అంటున్నాం. దానిని మనం సో ఇది ఈ విలువ మధ్యగతం అవుతుంది. సో ఇట్ ఈస్ ద మీడియన్. ఓకే, మీడియన్ ఇది మీడియన్ అవుతుంది. దీనిని మనం మధ్యగతం అని అంటాం. మధ్యగతం. సో ఈ విధంగా మనము దీని యొక్క మధ్యగతాన్ని కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఒక్కసారి మనం చదువుకున్న దాన్నిటిని కూడా చూద్దాం. అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుక్కోవాలంటే దత్తాంశం కూడా మనకు 2 రకాలు ఉంటుంది. ఒకటి రా డేటా ఉంటుంది, ఒకటి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో డేటా ఉంటుంది. అది మరి రా డేటా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ రా డేటాలో ఇచ్చినటువంటి డేటాని మొత్తం కూడా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయాలి. ఇట్ ఈస్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో
వాటిని మిడిల్ వాల్యూవే దాని యొక్క మీడియన్ అవుతుంది. ఇఫ్ ఒకవేళ మనకిచ్చినటువంటి రాసులు ఏవైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో అవి మనకి సరి సంఖ్యలో ఉంటే బేస్ సంఖ్యలో ఉంటే ఎలా ఉంటుంది? సరి సంఖ్యలో ఉన్నప్పుడు మనం ఇక్కడ చూసుకున్నాము. ఓకే, బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు n+1/2 అనే ప్లేస్లో ఉన్నది మనకు ఆ రాశి యొక్క మధ్యగతం అవుతుంది. ఒకవేళ అది సరి సంఖ్యలో ఉన్నప్పుడైతే దానికి 2 మధ్యగత విలువలు ఉంటాయి. ఆ రెండిటి యొక్క సరాసరిని మనం సరాసరి అంటే n/2 ప్లేస్లో ఉన్నది n/2+1 ప్లేస్లో ఉన్న దాన్ని సరాసరి తీసుకొని చేస్తాం. అది ఈ ఉదాహరణలో మనకు 49 వచ్చింది. ఈ విధంగా మనము వాటి రా డేటా ఇచ్చినప్పుడు ఇలాగ అనుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి అనుకున్నాం? డిస్ట్రిబ్యూషన్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ పద్ధతిలో ఇచ్చినప్పుడు మనం సింపుల్ ఇలా ఏం లేదు, హారిజాంటల్గా ఇచ్చిన దాన్ని మనం వెర్టికల్గా రాసుకొని దానికి అదనంగా ఇంకొకటి ఏం చేసుకోవాలి అంటే మనం ఫ్రీక్వెన్సీ టేబుల్ని ఇక్కడ ఇలా రాసుకున్నప్పుడు సంచిత పౌనపున్యం రాయాలి. అంటే ప్రతి తరగతి యొక్క సంచిత పౌనపున్యం ఏమవుతుందంటే ఆ తరగతి పౌనపున్యము, దాని ముందు తరగతి ఇలా ఎన్ని ఉంటే అన్ని, అందుకనే ఆ తరగతి పౌనపున్యము దాని ముందు తరగతుల మొత్తంలో పౌనపున్యమును మనం యాడ్ చేస్తే అది సంచిత పౌనపున్యం వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తాం. 139 అంటే ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని కూడి దాన్ని 2తో డివైడ్ చేస్తే వచ్చిన విలువ సంచిత పౌనపున్యంలో ఎలా ఉంటుంది చూడండి. ఇదంతా 139 వచ్చింది, దాన్ని 2తో డివిజన్ చేసినాం, అది 69.95 వచ్చింది. ఈ 69.5 ఏ సంచిత పౌనపున్యంలో ఉంది? 79లో ఉంది. ఈ 79 అనే సంచిత పౌనపున్యం ఏ తరగతికి చెందింది? ఏ రాశికి చెందింది? 10 అనే రాశికి చెందింది. సో ఈ 10 అనేది దాని యొక్క మధ్యగతం అవుతుంది. సింపుల్. ఈ విధంగా మనము మధ్యగతాన్ని కనుక్కోవచ్చు. అర్థం కాకపోతే ఇంకొకసారి మనం దీన్ని విన్నట్లయితే ఇంకొకసారి రివిజన్ చేసుకొని మీరు చూసినట్లయితే ఈజీగా లెక్కల్ని చేయగలుగుతారు. సో ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడిగినట్లయితే దానికి సమాధానం దొరుకుతుంది. ఓకే, అందరికీ ధన్యవాదాలు. ఈ నెక్స్ట్ క్లాస్లో మనం బాహుళకంతో చెప్పుకొని ఈ సాంఖ్యక శాస్త్రాన్ని నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు. తిరిగి నెక్స్ట్ క్లాసులో కలుసుకుందాం. బాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రంలో 9th క్లాస్కి సంబంధించి చివరి లెసన్లోకి వచ్చాం మనం. ఇంతకు ముందుకు దత్తాంశాలు, పౌనపున్యాలు, వాటిని చేసే విధానాలు అంటే అంకగణిత మధ్యమం, మధ్యగతము, బహుళకాలు ఉంటాయని, ప్రతి దత్తాంశము మళ్ళీ ప్రధానంగా 2 భాగాలుగా అవర్గీకృత దత్తాంశము, వర్గీకృత దత్తాంశం, అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా. ప్రతి దాని అంశంలో మనం మళ్ళీ 2 పార్ట్స్ అంటే వర్గీకృత దత్తాంశాన్ని 2 రకాలుగా మనం చేస్తాము. సాధారణ పద్ధతి, సూత్ర పద్ధతిలో కూడా చేస్తాము మనము, మరియు తర్వాత మనము మధ్యగతం గురించి కూడా చూడడం జరిగింది. మధ్యగతంని కూడా మూల దత్తాంశము రా డేటా ఇచ్చినప్పుడు దాని అంక మధ్యమం ఎలాగ అనుకుంటాము, అదేవిధంగా పౌనపున్య విభాజన రూపంలో ఇస్తే అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఇచ్చినప్పుడు మధ్యగతం ఎలాగ అనుకున్నాము నేర్చుకున్నాం. ఈరోజు ఈ చివరి భాగంలో సాంఖ్యక శాస్త్రం చివరి భాగం 9th క్లాస్కి సంబంధించి బాహుళకము కనుక్కునేది చూద్దాం. మనం బాహుళకము అంటాం, ఇంగ్లీష్లో దాన్నే మోడ్ అని అంటాం. బాహుళకం యొక్క డెఫినేషన్ ఏంటిదండి చూడండి. ఇది మనకి ఇక్కడ బాహుళకం ఉంది కదా. ఎస్, ద డెఫినేషన్ చూడండి. ఒక దత్తాంశంలో మిగిలిన రాసుల కన్నా ఎక్కువ సార్లు, మోర్ దెన్ టైమ్స్ అని అంటాం, ఎక్కువ సార్లు పునరావృతమగు రాశిని, అంటే మనకి ఇవ్వబడినటువంటి డేటాలో ఇన్ ద గివెన్ డేటాలో ఏ రాశి అయితే, ఏ ఆబ్జెక్ట్ అయితే, ఏ అబ్జర్వేషన్ అయితే మోర్ దెన్ టైం రిపీటెడ్ అవుతుందో, పునరావృతము అంటే రిపీటెడ్,
which number is repeated more than times, that is the mode of the given data. సో ఎక్కువ సార్లు అనగా ఎక్కువ పౌనపున్యము గల, ఈ రెండు పదాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ సార్లు ఎక్కువ పౌనపున్యము గల రాశి. రాశి అంటే దాన్ని మనం అబ్జర్వేషన్ అంటున్నాం. సో దానిని బాహుళకం అంటాం. మళ్ళీ ఒకసారి దాన్ని బాహుళకం డెఫినేషన్ చూద్దాం. మళ్ళీ ఒకసారి చదువుదాం. మనం ఏమనుంది? ఒక దత్తాంశములో మిగిలిన రాసుల కన్నా ఎక్కువ సార్లు పునరావృతమగు రాశి అనగా ఎక్కువ పౌనపున్యము గల రాశిని ఆ దత్తాంశం యొక్క బాహుళకం అంటాం. సో గివెన్ డేటాలో మోర్ దెన్ టైమ్స్ రిపీటెడ్ అయినటువంటి అబ్జర్వేషన్ని మనం దాని యొక్క మోడుగా తీసుకుంటున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ఉంది చూసారా. ఇక్కడ ఒక 15 రోజులకు సంబంధించిన విలువలు ఉన్నాయి. అంటే ఉదాహరణకి దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు. ఒక డైలీ వేస్ కూరగాయల బేరం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. 15 రోజులు ఈ విధంగా చేసిండు. ఒక రోజు 250 రూపాయల అమ్మినాడు, ఒక రోజు 450 రూపాయలు అమ్మినాడు, ఒక రోజు 200 అమ్మినాడు, ఇంకొక రోజు 250. ఇట్లా మొత్తం ఈ విలువలన్నీ కూడా ఒక కూరగాయల బేరం చేసేవాడు 15 రోజులలో తను రోజుకు అమ్మినటువంటి విలువలుగా మనం తీసుకుందాం. లేదా ఒక సూపర్ మార్కెట్, ఏదైనా సరే ఒక బిజినెస్. ఓకే, ఒక డైలీ వేజ్ రోడ్ల మీద పెట్టుకొని పండ్ల బేరం చేసి ఆటోలో పండ్ల బేరం చేసేటటువంటి వాడు ఉన్నాడు అనుకుందాం. అతడు అన్ని ఖర్చులు పోను రోజు 250 రూపాయలు సంపాదించింది అనుకుందాం ఒక రోజు. అంటే ఆయనకు వచ్చిన లాభమే. ఎట్లయితే 15 రోజులలో ఆయనకు వచ్చినటువంటి దానికి మోడ్ కనుక్కోండి అని అంటే మనం ఈ విధంగా చేయడం. సో ఈ విధంగా వివిధ అంశాలను ఇందులో మనం గమనించుకోవాలి. సో ఉదాహరణకి మనం ఇవి అనుకున్నాం. ఇప్పుడు ఒక కూరగాయల బేరం చేసే అతడు రోజుకు ఇట్లా 15 రోజులకి ఈ విధంగా సంపాదించండి. ఇప్పుడు ఇతని యొక్క బాహుళకం ఎంత అని అంటే చూడండి, రిపీట్ అయినటువంటిది ఇక్కడ. అందుకని మనం ఇక్కడ వేరు కలర్స్ ఇచ్చినాం చూడండి. 250, 250, 250, 250 అండ్ 250. ఎన్ని టైమ్స్? హౌ మెనీ టైమ్స్ 250 is gain? 5 times. ఇంకా మిగతా అన్ని చూడండి. 450 ఒక రోజు మాత్రమే ఉంది. ఓకే, 400 2 times మాత్రమే ఉన్నది. అవునా? సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇవి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ సార్లు ఉన్నటువంటి రాశి ఎవరైతే ఉన్నారో అదే దాని యొక్క బాహుళకం. కాబట్టి ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి ఈ డేటాలో బాహుళకం ఎంత? బాహుళకం ఎవరు అంటే మనం ఏం చెప్పొచ్చు? 250, 250, 255 టైమ్స్ ఉంది. కాబట్టి దీని యొక్క బాహుళకాన్ని మనము 250గా లెక్కలోకి పెట్టవచ్చు కదా. సో దీని యొక్క బాహుళకము మనకి ఇప్పుడు ఎంత? 250, 250. సింపుల్. ఇది అన్గ్రూప్డ్ డేటా. ఇది అన్గ్రూప్డ్ డేట్లో మనకు దాన్ని ఏమంటారు? మూలం, రా డేటా ఇచ్చినప్పుడు మనం చేసేటటువంటి విధానం ఇది. అవునా? ఓకే, అర్థమైంది. దీన్ని డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో కూడా ఇస్తారనుకున్నాం. మనం ప్రతిదాన్ని అనుకుంటున్నాం. దత్తాంశంలో 2 రకాలు ఇవ్వచ్చు. రా డేటా ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో కూడా మనకి ఇచ్చినప్పుడు దాని యొక్క బాహుళకాన్ని కనుక్కోవడం. ఇంతకుముందు వాటికి అట్లే చేసినాం మనం. అంకమధ్యమ కనుక్కున్నప్పుడు అలాగే చేసినాం, మధ్యగతం కనుక్కున్నప్పుడు కూడా అలాగే చేసినాం. సో ఇప్పుడు దీన్ని డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఇచ్చింది అనుకోండి. ఒక్కసారి మనం దీన్ని గమనించుకోండి. ఎస్, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి. ఇవే వాటికి నేను ఫ్రీక్వెన్సీ టేబుల్ రాశాను. అవునా? ఇక్కడ చూడండి, వీటికి నేను ఫ్రీక్వెన్సీ టేబుల్ రాశాను. 200. ఓకే, 200 ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఉంది. 2 ఫ్రీక్వెన్సీ టేబుల్ రాశాను దీనికి. 250 5 times. 300. ఓకే, ఇక్కడ ఒక 300 ఉంది, ఇక్కడ ఒక 300 ఉంది, ఇక్కడ ఒక 300 ఉంది. 3 times. ఫ్రీక్వెన్సీ టేబుల్లో రాశాను నేను. డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో 350, 351 టైం ఉంది. 400. ఇగో ఇక్కడ ఒక 400 ఉంది మనకు, ఇక్కడ ఒక 400 ఉంది. సో 2 times. 450 1 time ఉంది.
సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో కూడా మనం వీటిని రాయవచ్చు. రాసినప్పుడు ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీని యొక్క డేటా చెప్తే ఏమని చెప్తాము, దీని మోడ్ ఏ విధంగా చెప్తాము, ఇలా దీని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది చూడండి. ఇలాగ మనం డెఫినేషన్లో చెప్పుకుంటప్పుడు ఏమనుకున్నాం, పౌనపుణ్యము, అధిక పౌనపుణ్యము గల రాశిను చూడండి. ఇక్కడ ఎక్కువ పౌనపుణ్యము గల రాశి, ఓకే, మోర్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో మోర్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ గమనించుకోండి. ఈ డేటాలో దీనికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది. అంటే ఈ 200 అనే రాశి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, 2. 300 అనే రాశి యొక్క ఫ్రీక్వెన్సీ 3. 350 యొక్క రాశి ఫ్రీక్వెన్సీ 1. 400 రాశి ఫ్రీక్వెన్సీ 2. సో 450 దాంది 1. సో విచ్ ఈస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, 250. సో 250 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ, ఇట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. సో అర్థమైపోయింది కదా. ఈ విధంగా సింపుల్గా మనము బహుళకాన్ని తెలుసుకోవచ్చు. మనం నెక్స్ట్ తరగతికి వెళ్ళినప్పుడు ఇవన్నిటిని కూడా అన్గ్రూప్డ్ డేటా గురించే మనం ఇందులో ఎక్కువ నేర్చుకున్నాం. రేపు 10th క్లాస్కి పోతే ఇవే గ్రూప్డ్ డేటాలో మళ్ళీ మనం కనుక్కుంటాం. గ్రూప్డ్ డేటాలో అంక మధ్యమం కనుక్కుంటాం, గ్రూప్డ్ డేటా మధ్యగతం కనుక్కుంటాం, గ్రూప్డ్ డేటా యొక్క బహుళకం కనుక్కుంటాం. వాటికి సూత్రాలు అవన్నీ కూడా మనకు అందులో వస్తాయి. అప్పుడు అవి కనుక్కోవడం జరుగుతుంది. సో ఇవి సింపుల్గా ఉంటుంది. అన్గ్రూప్డ్ గురించి మనం ఈ విధంగా రేపు నెక్స్ట్ క్లాస్లో గ్రూప్డ్ గురించి 10th క్లాస్కి వెళ్ళినప్పుడు అవి నేర్చుకుంటాము. అవసరమైతే వాటికి సంబంధించినటువంటి లెక్కలు కూడా చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఒక ఫార్ములా ఉంది ఇక్కడ మనకి. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. అంటే ఈ యొక్క ఫార్ములా అనేటటువంటిది ఉన్నప్పుడు మనం ఎలా అనేది చూస్తే ఇక్కడ మీరు గమనించుకోండి. ఇక్కడ సరాసరి ఫార్ములా ఉంది. సరాసరి ఫార్ములా, ఓకే. ఏంటిది సరాసరి ఫార్ములా? మనందరికీ యావరేజ్ ఫార్ములా సూత్రం ఏంటిది? యావరేజ్ ఫార్ములా సూత్రము రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఒక్కసారి ఇదొకటి వినండి. చాలా సూత్రాలకు మీరు అనువర్తించుకోవచ్చు దీనిని, ఏ సూత్రంలోనైనా. ఈ సూత్రంలో ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి. సరాసరి అనేది ఒక అంశము, రాసుల మొత్తము అనేది ఒక అంశము, రాసుల సంఖ్య అనేది ఒక అంశం. ఓకే, ఈ సూత్రంలో 3 పదాలు ఉన్నవి, 3 అంశాలు ఉన్నవి. బాగా గుర్తుపెట్టుకోండి. సరాసరి కనుక్కోవడం అనే సూత్రము సరాసరి ఈజ్ఈక్వల్ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇందులో 3 పదాలు ఉన్నవి లేదా 3 అంశాలు ఉన్నాయి అంటున్నాం. ఏంటి అంటే సరాసరి అనేది ఒక పదం, ఒక రాసుల మొత్తం అనేది ఒక పదం, తర్వాత రాసుల సంఖ్య అనేది ఒక పదం. సో 3 పదాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను చెప్పబోయే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు ఇప్పుడు ఇందులో లెక్కలు కనుక్కోమన్నప్పుడు, లెక్క చేయమన్నప్పుడు మనకి ఏమిస్తాడు అంటే, ఈ సరాసరిలో ఈ 3 పదాలలో ఏవైనా 2 పదాలు ఇస్తాడు. అంటే రాసుల మొత్తము అనే అంశము మనకు లెక్కలో ఇవ్వడం జరుగుతుంది, రాసుల సంఖ్య ఇస్తాడు. అప్పుడు ఎవరిని కనుక్కుంటాం మనము? సరాసరి కనుక్కుంటాం. సో ఇది మనం కనుక్కోవాల్సింది. లేదనుకోండి, ఈ 3 ఏవైనా 2 ఇస్తాడు, లేదా ఒకసారి ఇలా ఇవ్వచ్చు. సరాసరి ఇస్తాడు, రాసుల సంఖ్య ఇస్తాడు, రాసుల మొత్తాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇదొక. లేదంటే ఇంకో తిరిగి ఎలా ఇస్తాడు? ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడు? సరాసరి ఇస్తాడు, రాసుల మొత్తము ఇస్తాడు, రాసుల సంఖ్యను మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనకున్నటువంటి అంశం. సో ఇక్కడ ఏ సూత్రంలో అయినా సరే, ఏ సూత్రమైనా పూర్తిగా రాసుకొని అందులో ఎన్ని పదాలు ఉన్నాయో మనం చూసుకోవాలి. ఆ పదాలలో అన్ని ఇచ్చి ఏదన్నా ఒక పదం మిస్ చేస్తే దాన్ని మనం కనుక్కోగలుగుతాం. ఇది సాధారణంగా ఎక్కడైనా లెక్కలు అనగానే ఇది ఆ సూత్రం ఉంటుంది. ఆ సూత్రంలో ఎన్ని పదాలు ఉంటాయి, అందులో ఏదో ఒక పదాన్ని తగ్గిస్తాడు, అది కనుక్కోమంటాడు. అయితే కొన్ని సందర్భాలలో ఏం చేస్తాడు అని అంటే, 2 పదాలు మిస్ చేస్తాడు. 2 పదాలు మిస్ చేసినప్పుడు, ఉదాహరణకు ఒక సూత్రంలో 8 పదాలు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సూత్రం రాయడంలో
8 పదాలు ఉంటే అందులో ఒకటి కనుక్కోవడానికి మనకి 7 పదాల యొక్క విలువలు ఇస్తాడు, ఒకదాన్ని కనుక్కోము. కొన్ని సందర్భాల్లో ఆ సూత్రంలో 8 పదాలు ఉన్నట్లయితే మనకు 2 కనుక్కోమంట, ఏదైనా ఒకటి కనుక్కోవాలి. కానీ వాడు ఇవ్వడం ఎన్ని ఇవ్వాలి? 8 పదాలు ఉన్న దాంట్లో 7 పదాలు విలువలు ఇవ్వాలి, కానీ 6 ఇస్తాడు. మరి అప్పుడు 2 కనుక్కోవాలంటే మనం కనుక్కోలేము. అప్పుడు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా ఇంకొక వాల్యూ ఇస్తాడు. అది ఏంటిదో ఆ లెక్కలో చదివి ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చిండో మనం డైరెక్ట్గా ఎన్ని ఇచ్చిండో చూసి ఆ విలువలు ఆ సూత్రంలో ప్రతిక్షేపిస్తే లెక్కలు చేయగలుగుతాం. లెక్కలలో 99% ఇలాగ ఒక ఫార్ములాతో చేయగలిగినటువంటి దేంట్లోనైనా సరే ఆ సూత్రం రాసుకుంటే ఆ సూత్రంలో ఎన్ని పదాలు ఉన్నాయి, అన్ని పదాలలో కనుక్కోవాల్సిన పదం ఏంటిది, అది కాకుండా మిగిలిన పదాల యొక్క విలువలు ఇచ్చిందా లేదా, ఇవన్నీ దానిది ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చిండో కనుక్కోగలిగితే లెక్కలన్నీ చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఈ ఎక్సర్సైజ్లో చివరి లెక్కని గమనించుకుంటే ఒక తరగతిలో 3 విద్యార్థుల లేదా 3 ఫ్రెండ్స్ యొక్క సరాసరి బరువు ఇంత ఉంది. అందులో ఒక వాడి బరువు 45 ఉంది, మిగతా 2 బరువు సమానము అయితే వాళ్ళ బరువు ఎంత అని అడిగాడు. అంటే వాటి 3 సరాసరి ఇచ్చిండు, 3 బరువు యొక్క సరాసరి ఇచ్చిండు. రాసుల మొత్తంలో ఒక రాశి యొక్క మొత్తం బరువు ఇచ్చిండు, మిగిలిన 2 సేమ్ ఉన్నాయి అన్నాడు. రాసుల సంఖ్య తెలిసిపోతుంది, 3 ఫ్రెండ్స్ అన్నాడు కాబట్టి రాసుల సంఖ్య 3 ఇచ్చిండు, సరాసరి ఇచ్చిండు, వీటి మొత్తం కనుక్కోమన్నాడు అన్నట్టు. ఆ మొత్తంలో 3 2 ఒక దాని ఇచ్చిండు, ఇంకా 2 ఆ 2 కూడా సేమ్ ఉన్నాయి. లెక్కను మీరు గమనించుకుంటే చేసుకోగలుగుతారు. ఓకే, ఈ విధంగా మళ్ళీ ఒకసారి సూత్రాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా మన ఆ సూత్రాలు ఎన్ని పదాలు ఉన్నాయి, ఏం కనుక్కోమన్నాడు అనే దాన్ని మీ మైండ్లో పెట్టుకొని దాన్ని ఆలోచన చేయాలి. ఇది ఒకటి కాదు, వేరే సూత్రాలు ఏవైనా సరే a+b² సూత్రం ఉందనుకోండి, a+b² = a² + b² + 2ab మనకు తెలుసు. ఇలా ఏంటి a+b² అనేది ఒక పదము, a² అనేది ఒక పదము, 2ab అనేది ఒక పదము, b² అనేది ఒక పదం. సో టోటల్ 4 టర్మ్స్ ఉన్నాయి. ఈ 4 టర్మ్స్లో మనకు ఏవైనా 3 టర్మ్స్ ఇచ్చి ఇంకో టర్మ్ను కనుక్కోమంటారు, లేదా అది ఎక్స్పాండ్ చేయమని అంటారు. ఎక్స్పాండ్ చేయడం అన్నప్పుడే సూత్రం మొత్తం వాడుకుంటాం, లేదా కొన్నిటిని ఇచ్చినప్పుడు ఈ విధంగా ఏదైనా వాడిని ఒకసారి నేను చెప్పిన విధానం ఆ సూత్రంలో ఎన్ని పదాలు ఉన్నాయి, ఏమి ఇచ్చిండు, ఏం కనుక్కోమంటున్నాడు అన్న దాన్ని మనం గమనించుకుంటే ఏదైనా లెక్క చదవగానే మనం 3 ప్రశ్నలు వేసుకుంటే ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు, ఆ కనుక్కోవడానికి మనం ఉపయోగించబడిన సూత్రం ఏమైనా ఉందా, ఈ 3 ప్రశ్నలకు ఒక సమాధానం దొరికితే మనకి ఇవ్వబడినటువంటి లెక్కలో ఈ 3టికి మనం సమాధానం కనుక్కోగలిగితే సగం లెక్కను సాల్వ్ చేసినట్టే. సూత్రం పదాలు అవన్నీ తెలిసిపోయినాక ఆ సూత్రంలో వాటిని సబ్స్టిట్యూషన్ చేసి వాటిని సింప్లిఫై చేయడంలోనే మనం మన నాలెడ్జ్ని, మన అనుభవాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంతటితోటి సాంఖ్యక శాస్త్రం మనం 9వ తరగతి సాంఖ్యక శాస్త్రం మొత్తం కూడా 8 భాగాలలో పూర్తిగా అయిపోయినది. నెక్స్ట్ నుంచి మనం వేరే లెసన్ని చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఇది మనం 1-2 సార్లు మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు ఈ లెక్కలను చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా ఉంటే డౌట్ ఉంటే అడగండి. ఇవి మీరు యూట్యూబ్లో చూసేటప్పుడు బ్లూ లింక్ను టచ్ చేసి మాత్రమే చూస్తే ఎంతమంది చూస్తున్నారు వాటి బట్టి మేము అప్రమత్తం కావడానికి మాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి వన్స్ అగైన్.